ఈ శీర్షికలో అంకగణితము అనేటువంటి అంశాన్ని మనం నేర్చుకోబోతున్నాం. ఇందులో నిష్పత్తి అనుపాతము, అలానే కాలము దూరము, కాలము పని, చక్రవడ్డీ, బారు వడ్డీ మున్నగు అంశాలు నేర్చుకోబోతున్నారు. ఇది గణితము అనేటువంటిది ఒక ఆప్షన్గా కలిగినటువంటి విద్యార్థులకు ఈ చాప్టర్ చాలా సులభంగా ఉంటుంది. అదే గణితము కానిటువంటి విద్యార్థులు అంటే ఆర్ట్స్ గ్రూప్ వాళ్ళు కానీ మిగతా సబ్జెక్ట్స్ ఉన్నటువంటి గ్రూప్ వాళ్ళు కానీ ఈ అంశాన్ని నేర్చుకోవటానికి కొన్ని సులువైన మార్గాలు ఉన్నాయి. వాటిని ఇప్పుడు నేను చర్చించబోతున్నాను. వాటిని నేర్చుకోవడం ద్వారా మీరు సులభంగా మంచి మార్కులు తెచ్చుకునే ఆస్కారం ఉంటుంది. వీటిని మనం క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో కూడా ఈ అర్థమెటిక్స్ని మనం వాడుతూ ఉంటాం. కాబట్టి మీరు వివిధ పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు కాబట్టి ఖచ్చితంగా వీటిపైన మీకు పూర్తి అవగాహన అనేటువంటిది అవసరం. మొట్టమొదటిగా అంకగణితము అంటే అంకెలకు సంబంధించినటువంటి ధర్మాలపైన అడిగేటటువంటి ప్రశ్నలు. మనం భిన్నము అనే పదం తీసుకున్నాం. భిన్నము అనే దానిలో మనకు లవము హారము ఉంటుంది, అంతేనా? 1/2 1/2 అనగానే ఇది ఒక భిన్నం. ఇందులో లవము 1, హారము 2. ఈ భిన్నాన్ని మరొక సందర్భంలో చెప్పాం. అంటే కొంత మొత్తాన్ని 3 భాగాలుగా విభజించి ఒక భాగము రామునకు, 2 భాగాలు సోమునకు ఇచ్చారు. అంటే మొత్తము సొమ్ముని మనం 1:2 నిష్పత్తిలో విభజించాము అని అంటాం. ఇప్పుడు మనకు 90 రూపాయలు ఉంది అనుకుందాం. 30 రూపాయలు ఒకరికి, 60 రూపాయలు ఇంకొకరికి ఇచ్చారనుకుందాం. అంటే మొత్తం ఎంత? 90. ఈ 30 రూపాయలు అంటే ఒక వంతు తీసుకుంటే 30 రూపాయలు 30 రూపాయలు 30 రూపాయలు అంటే 3 30 వేశారు. అందులో ఒక 30ని రాముకు, మిగతా 2 30ని సొమ్ముకు ఇచ్చారు. అంటే మనం అక్కడ ఆ సొమ్ముని విభజించేటటువంటి నిష్పత్తి 1:2 అనేటువంటి అంటారు. ఈ రకంగా మనం నిష్పత్తిని చెప్తూ ఉంటాం. అలాగే అనుపాతం తీసుకుందాం. అనుపాతం అంటే ఇందులో మనం ఉదాహరణకి ఒక బకెట్లో వాటర్ ఉంది, మనం నీటిని తీస్తూ ఉన్నాం. అంటే మనం తీసేటటువంటి మగ్గుల సంఖ్య పెరిగింది అనుకోండి, బకెట్లో నీటి పరిమాణం తగ్గుతుంది. అంటే ఒక రాశి పెరిగితే ఇంకొక రాశి తగ్గుతుంది. మనం మార్కెట్కి వెళ్ళాం, మామిడి పళ్ళు కొనాలనుకుంటున్నాం. మామిడి పళ్ళు కొనాలంటే మనము కొనే పళ్ళ సంఖ్య పెరుగుతూ ఉంటే మనం ఇవ్వవలసినటువంటి డబ్బు కూడా పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు కరెంటు బిల్లు తీసుకుందాం. కరెంటు బిల్లు మనం తీసుకునేటప్పుడు వాస్తవానికి కరెంటు బిల్లు అనేటప్పుడు మనం వాడేటువంటి కరెంటు ఎక్కువగా ఉంది అనుకోండి, అప్పుడు మనము పే చేయవలసినటువంటి బిల్లు కూడా ఎక్కువగా ఉంటుంది. అంటే ఒక రాశి పెరిగితే ఇంకొక రాశి కూడా పెరుగుతుంది, ఒక రాశి తగ్గితే ఇంకో రాశి కూడా తగ్గుతుంది. లేదా ఇంకొక సందర్భం ఏంటి, ఒక రాశి పెరిగితే ఇంకో రాశి తగ్గుతుంది, లేదా ఒక రాశి తగ్గితే మరొక రాశి పెరుగుతుంది. ఇటువంటి సందర్భాన్ని మనం అనుపాతాలు అంటారు. ఒక రాశి పెరిగితే రెండో రాశి కూడా పెరిగింది అనుకోండి, దాన్ని అనులోమ అనుపాతం అంటారు. ఒక రాశి తగ్గితే ఇంకో రాశి పెరిగింది అనుకోండి, దాన్ని విలోమ అనుపాతం అంటారు. ఒక దత్తాంశంలో తీసుకుంటే కొన్ని రాశుల మధ్య ఒక రాశి పెరిగితే ఇంకో రాశి పెరిగింది, ఏబిసి అని తీసుకున్నాం. తీసుకునేటప్పుడు ఏ అనేటువంటి రాశి పెరిగితే బి అనే రాశి తగ్గింది, బి అనే రాశి తగ్గితే సి అనే రాశి పెరిగింది. ఇక్కడ మనకు అనులోమానుపాతం ఉంటుంది, విలోమానుపాతం ఉంటుంది. ఇలా కొన్ని సందర్భాల్లో ఉంటాయి. వీటిని అన్నింటినీ మనం కలుపుకొని మనం మిశ్రమానుపాతం అని కూడా అంటారు. సో ఈ అనుపాతాలపైన మనం క్లారిటీగా చర్చించుకుందాం. ముందుగా మనం చూస్తే ఇది నాన్ మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్కి కాస్త యూస్ఫుల్ అవుతుంది అనేటువంటి ఉద్దేశంతోనే చెప్తున్నా. ఈ నిష్పత్తి రాసేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన అంశం ఏంటి అంటే 2 రాశులు కూడా ఒకే ప్రమాణాల్లో ఉండాలి. ఉదాహరణకి 1 మీటరు, రెండవది సెంటీమీటర్ ఉందనుకోండి. 1 మీటరు, రెండవది సెంటీమీటర్ ఉండేటప్పుడు రెండింటిని మీటర్లో కానీ రెండింటిని సెంటీమీటర్లో కానీ రాయాలి. 1 రూపాయలు ఇంకోటి పైసలు ఉండొచ్చు, 1 కిలోమీటర్లు ఇంకోటి మీటర్లో ఉండొచ్చు, 1 గంటలు ఇంకోటి సెకండ్లో ఉండొచ్చు. ఇలా మనం ఉండేటప్పుడు మనం ఏం చేయాలి, రెండింటిని ఒకే ప్రమాణంలో మార్చుకోవాలి. అంటే రెండింటిని మీటర్లో కానీ, రెండింటిని సెంటీమీటర్లో కానీ, రెండింటిని రూపాయల్లో కానీ, రెండింటిని పైసల్లో కానీ ఈ విధంగా మనం మార్చుకోవాల్సి ఉంటుంది. ఇలా మార్చుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఇప్పుడు మనం ముందుగా 48:60 అనేటువంటి ఒక నెంబర్ ఇచ్చాడు.
దీని యొక్క కనిష్ట రూపం రాయమంటాడు. కనిష్ట రూపం. ఇక్కడ కనిష్ట రూపము అంటే ఆ రెండిటి మధ్య ఏ విధమైనటువంటి కారణాంకం ఉండకూడదు అనమాట. ఇప్పుడు మనం 12 ఎక్కం తెలుసు కాబట్టి అలా డైరెక్ట్గా చేయొచ్చు. 12 4 48, 12 5 60. ఈ 4కి 5కి మధ్యలో ఏ విధమైనటువంటి ఉమ్మడి కారణాంకం లేదు. అంటే ఇదే సూక్ష్మ రూపము, కనిష్ట రూపము అని అంటుంటారు. మరొక దాన్ని చూసుకుందాం. 1/6 = 1/9 అన్నాం. దీన్ని ఎలా చేస్తాం? ఈ 1/6 = 1/9 అని రాయటానికి మనం చేసేటువంటి పని ఏంటి అంటే 1/6 ఉంది కదా, దాన్ని ఒక రకంగా మీరు చేయొచ్చు, క్రాస్ మల్టిప్లికేషన్ చేసి చేయొచ్చు. లేదా ఈ 1/6 = 1/9 ఉంది కదా, దీన్ని మనం ఏం చేయాలంటే ఈ హారాల యొక్క కసాగు కట్టాలి. హారాల యొక్క కసాగు 6 9, 3 2 3 3, 3 3 9, 9 2 18. అంటే మనకు కసాగు ఎంత వచ్చింది? 18. ఈ కసాగు 18 వచ్చింది కాబట్టి ఈ 18 చేత రెండింటిని గుణించాలి. అంటే 1/6 × 18 = 1/9 × 18 వేశారనుకోండి. అప్పుడు ఏమవుతుంది? 6 1 6 3, 9 1 9 2. అంటే మనకి ఎంత వచ్చింది? 3:2. ఈ 3:2 అనేటువంటిది కనిష్ట రూపం అవుతుంది. భిన్నము వచ్చేటప్పుడు మనం చేయవలసినటువంటి పని, భిన్నం వచ్చిందనుకోండి, అప్పుడు ఆ భిన్నములో ఉన్నటువంటి హారాలకు కసాగు కట్టి ఆ కసాగు విలువ చేత ప్రతి భిన్నాన్ని గుణిస్తే మనకు కోరినటువంటి నిష్పత్తి వస్తుంది. ఇది మీరు ముఖ్యంగా గమనించవలసినటువంటి. ఇప్పుడు మరొక ఉదాహరణ చూద్దాం. 4.5 = 1 and 1/8 అని ఇచ్చాడు. 4.5 = 1 and 1/8. ఇది ఏ రకమైన భిన్నము? మిశ్రమ భిన్నాలు, అంతే కదా. మనకు భిన్నాల్లో క్రమ భిన్నము, అపక్రమ భిన్నము, మిశ్రమ భిన్నము అని 3 రకాలు ఉన్నాయి. క్రమ భిన్నము అంటే లవము కంటే హారము పెద్దదిగా ఉంటుంది. అపక్రమ భిన్నం అంటే లవము హారము కంటే పెద్దదిగా ఉంటుంది. మిశ్రమ భిన్నము అంటే ఒక పూర్ణాంకము మరియు క్రమ భిన్నము కలిసి ఉంటాయి. ఇప్పుడు 4.5 తీసుకుంటే 4 అనేది పూర్ణాంకం, 1/2 అనేటువంటిది క్రమ భిన్నం. అంటే వాస్తవానికి 4 2 8, 8 1 9, అంటే దీని విలువ 9/2. ముందుగా మనం ఏం చేయాలి? ఇటువంటివి చేసేటప్పుడు ఈ మిశ్రమ భిన్నాన్ని అపక్రమ భిన్నాల్లో మార్చుకోవాలి. కాబట్టి 2 4 8, 8 1 9, అంటే 9/2 = 1 and 1/8. అంటే 8 1 8, 8 1 9, 9/8. అంటే వాస్తవానికి దీని విలువ ఏమవుతుంది? 9/2/9/8, అంతేనా. కాబట్టి ఇక్కడ 9/2 × 8/9గా రాసుకోవచ్చు. ఈ 9 క్యాన్సిల్ అవుతుంది. అంటే ఇది ఏమవుతుంది? 8/2 అవుతుంది. 8 2 1s 2 4s, అంటే 4/1. అంటే నిష్పత్తి ఏమొస్తుంది మనకు? 4:1. చూసారా? ఈ రకంగా మనం ఒక మిశ్రమ భిన్న రూపంలో ఉన్నటువంటి నిష్పత్తిని సూక్ష్మీకరించవచ్చు లేదా కనిష్ట రూపంలో వ్యక్తపరచవచ్చు. ఓకే, ఇప్పుడు మరొక భిన్నాన్ని చూద్దాం. సో మరొక భిన్నం అంటే 1 and 3/4 = 2 and 1/2 = 1 and 1/6 అని ఇచ్చారు. ఇక్కడ ఏమి ఇచ్చారు? మనకు 3 మిశ్రమ భిన్నాలు ఇచ్చారు. దీన్ని మిశ్రమ భిన్నాలు ఇచ్చేటప్పుడు మనం ఏం చేయాలి? 4 1 4, 4 3 7, 7/4. 2 and 1/2 5/2, 1 and 1/6 6 1 7/6. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇది చేసేటప్పుడు 4 2 6 యొక్క కసాగలను కట్టాలి. కసాగు 2తో వెళ్దాం. 2 2 2 1 2 3, అంటే 3 2 6, 6 2 12. అంటే కసాగు ఎంత వచ్చింది మనకు? 12, అంతేనా. కసాగు 12. సో 12 కసాగు వచ్చింది కాబట్టి మనం ప్రతిదాన్ని ఏం చేయాలి? 12తో గుణించాలి. 5/2 × 12, 7/6 × 12 చేస్తే 4 1 4 3, 2 1 2 6, 6 1 6 2, అంటే ఎంత వచ్చింది? 7 3 21, 5 6 30, 7 2 14. అంటే మనకు నిష్పత్తి ఎంత వచ్చింది? మనకు 21:30:14. ఇది మనకు సింప్లిఫైడ్ ఫామ్ అని మనం క్లారిటీగా చెప్పేటువంటి ఆస్కారం ఉంటుంది. చూసారా? ఈ రకంగా మనం ఈ భిన్నాల్ని, అంటే ఈ నిష్పత్తుల్ని మనం సూక్ష్మీకరించడానికి సాధ్యమవుతుంది. మీ అందరికీ ఇది అర్థమై ఉంటుంది.
మరోసారి మనం చూద్దాం వీటన్నిటిని ఎలా చేశారు అనేటువంటి చూద్దాం. మొదటి నుండి దీని భిన్నాల్ని ఎలా చేశారండి. మొదటగా ఏమొచ్చింది, 2 భిన్నాలు ఇచ్చాం, 40:60 ఇచ్చాం. అప్పుడు మనం దాన్ని ఏం చేసాం, సింపుల్గా వాటికి ఉమ్మడి కారణాంకం చేత భాగించేసాం. 48కి 60కి ఉమ్మడి కారణాంకం ఏంటి, 12. సో 12 చేత భాగించాం, కాబట్టి 4:5 వచ్చింది. ఇప్పుడు రెండవ ఉదాహరణ చూసుకుందాం. రెండవ ఉదాహరణ చూస్తే 1/6:1/9 అంటే భిన్నాలు ఇచ్చాం. ఈ భిన్నాలు ఇచ్చేటప్పుడు చేయవలసిన పని ఏంటి, హారాలకి మనం కసాగు కట్టాం. ఆ కసాగు విలువ చేత 2 భిన్నాల్ని గుణించాం, అప్పుడు అది సూక్ష్మీకరింపబడింది. ఇక్కడ 6, 9 ఉంది, దాని కసాగు 18 అయింది. కాబట్టి 18 చేత గుణిస్తే మనకు 3:2 నిష్పత్తి వచ్చింది. ఇప్పుడు మరొక ఉదాహరణ చెప్పాం కదా, అది చూద్దాం. అంటే ఇక్కడ 4 and 1/2:1 and 1/8 అని ఇచ్చాం. అండ్ 4 and 1/2:1 and 1/8 అంటే మనం ఏం ఇచ్చాం, మిశ్రమ భిన్నాల యొక్క నిష్పత్తి ఇచ్చాం. మిశ్రమ భిన్నాలు ఏం చేసాం, అపక్రమ భిన్నాలుగా మార్చుకున్నాం. అపక్రమ భిన్నాలుగా మార్చిన తర్వాత సూక్ష్మీకరిస్తే మనకు వాటి నిష్పత్తి వచ్చింది. తర్వాత రకం ఏం చేసాం, ఈసారి 3 అపక్రమ భిన్నాలు ఇచ్చాం. ఈ 3 అపక్రమ భిన్నాలకు ఇచ్చేటప్పుడు మనం చూస్తే వాటి హారాలని కసాగు కట్టి ఆ కసాగు చేత ప్రతి భిన్నాన్ని మనం గుణించాం, కాబట్టి మనకు కోరినటువంటి నిష్పత్తి అనేటువంటి వచ్చింది. ఈ వివిధ రకాలైనటువంటి నిష్పత్తులు, వాటిని కనిష్ట రూపంలో రాయటం మీరు గమనించుంటారు. సో ఇప్పుడు మనం కొన్ని పద సమస్యలను చూద్దాం. ఉదాహరణకి 174 రూపాయలు. ఈ 174 రూపాయలని గీత, మౌనిక అనేటువంటి 2 అమ్మాయిలకు 6:1 నిష్పత్తిలో విభజించాలి. 174 రూపాయలు ఇవ్వబడింది. గీతకు మరియు మౌనికకు 6:1 నిష్పత్తిలో మనం ఆ డబ్బుల్ని పంపించాలి. అంటే ఇక్కడ మొత్తము వాటాలన్నీ 6 వాటాలు 1 వాటా, మొత్తం 7 వాటాలు అనమాట. 6 + 1 7, అంతేనా? అంటే మొత్తాన్ని 7 వాటాలు వేసాం. ఈ 7 వాటాల్లో 6 వాటాలని గీతకి ఇవ్వాలి, 1 వాటాని మౌనికకి ఇవ్వాలి. అంటే గీత వాటా ఎంత అవుతుంది, ఇప్పుడు గీత వాటా కావాలంటే ఏమవుతుంది, 174 ఇంటూ గీతకు రావాల్సినటువంటి భాగం ఎంత, 7 వాటాలలో 6 వాటాలు రావాలి. 7 వాటాల్లో 6 వాటాలు రావాలంటే 6/7, అంతేనా? ఇప్పుడు మనం మీ అందరికీ తెలుసు, దీన్ని మనం ఈ 174 కాదు, దీన్ని మనం 714 రూపాయలు, 714 రూపాయలు. సో ఈ 714 రూపాయలని మనం భాగిద్దాం. ఇప్పుడు మనం క్లియర్గా తెలుసు, 7 ఒకట్లు 0, 7 రెళ్ళు, 102 ఆర్లు. 102 ఆర్లు అంటే మనం చూసుకున్నప్పుడు ఎంత అవుతుంది, 612 రూపాయలు. ఇది గీత వాటా 714 రూపాయలు. అలాగే మనం మౌనిక వాటా అంటే డైరెక్ట్గా చేయొచ్చు. అంటే 714 రూపాయల్లో 612 రూపాయలు తీస్తే మనకు మిగిలినటువంటిదే మౌనిక వాటా అవుతుంది. కానీ ఈ లెక్క ప్రకారం కూడా చేయొచ్చు. అంటే 714 ఇంటూ 1/7, 7 ఒకట్లు 7, 102, 102 ఒకట్లు 102 రూపాయలు. చూసారా, ఈ మొత్తం కలిపామనుకోండి 714 రూపాయలు, అంతేనా కదా? సో కాబట్టి ఈ రకంగా కొన్ని పద సమస్యలు ఇస్తారు. మనం కొంత సొమ్ము కానీ, కొన్ని రూపాయలు కానీ, కొన్ని పళ్ళు కానీ, కొన్ని వస్తువులు కానీ 2 లేదా 3 పంచేటటువంటి నిష్పత్తి ఇంత అయితే ఒక్కొక్కరికి వచ్చే వాటా ఎంత, లేదా నిర్దిష్టమైన పేరు కలిగిన వ్యక్తికి వచ్చినటువంటి వాటా ఎంత అని అడిగే ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు మరొక సమస్యను చూద్దాం. 720 రూపాయలు ఉంది. ఈ 720 రూపాయలని 3 మధ్య, రాము, సోము, గోపి అనేటువంటి 3 మధ్య మనం విభజించాలి. ఏ రేషియోలో, 1/3:1/6:1/4 నిష్పత్తిలో విభజించాలి. ఇది ఎలా చేస్తాం? ఇంతకుముందు అందుకనే మీకు సూక్ష్మీకరణ ముందు చెప్పాను. ఈ భిన్న రూపంలో నిష్పత్తులు ఉంటే అప్పుడు మీరు చేయవలసింది ఏంటి, ఈ 3, 6, 4 యొక్క కసాగు కట్టాలి, అంతేనా? కసాగు కట్టండి. 3 ఒకట్లు 3 రెళ్ళు 4, 2 ఒకట్లు 2 రెళ్ళు, అంటే 2 రెళ్ళ 4, 4 3 12. అంటే కసాగు ఎంత వచ్చింది మనకు, కసాగు 12 వచ్చింది కదా. ఇప్పుడు 1/3:1/6:1/4 అంటే ఏం చేయాలి, ప్రతిదాన్ని 12 చేత గుణించాలి. అంటే 3 ఒకట్లు 3 4, 6 ఒకట్లు 6 రెళ్ళు, 4 ఒకట్లు 4 3, అంటే మనకి ఎంత వచ్చింది,
4:2:3. చూసారా, అంటే కోరిన నిష్పత్తి ఎంత? 4:2:3. ఓకే, సో ఇప్పుడు మనం 720 రూపాయలను తీసుకున్నాం. కోరిన నిష్పత్తి 4:2:3గా మనం నిర్ణయించాం. కాబట్టి మొత్తము వాటాలు ఎన్ని అవుతాయి? మొత్తం వాటాలు అనేటువంటివి 4 + 2 + 3 అంటే 9 వాటాలు అవుతాయి. అంటే 9 వాటాలు అయినాయి, అంతేనా? 9 వాటాలు అయ్యాయి. ఇప్పుడు రాము వాటా తీసుకున్నాం. రాము వాటా కావాలనుకుంటే ఈ 9 వాటాల్లో రాము 4 వాటాలు ఇవ్వాలి. అంటే రాముకు వచ్చేటటువంటి భాగం ఎంత? 4 వాటాలు వస్తాయి. దీన్ని ఎన్ని వాటాలు? 9 వాటాలు. కాబట్టి ఆయనకు వచ్చే భాగం 4/9. 9 ఒకట్లు 9 80. 84 320 రూపాయలు, అంతేనా? ఓకే, ఇప్పుడు సోము వాటా కావాలి. సోము వాటా కావాలంటే ఏం చేస్తారు? 720, ఆయన భాగం ఎంత? 9 వాటాల్లో 2 వాటాలు ఆయనకు కావాలి. కాబట్టి 2/9 అనేది ఆయనకు రావాల్సిన వాటా భాగం. 9 ఒకట్లు 9 80. 82 160 రూపాయలు. అలాగే గోపి వాటా కావాలి. సో గోపి వాటా కావాలనుకుంటే ఏమొస్తుంది? 720 ఇంటూ 3. 9 వాటాల్లో 3 వాటాలు ఆయనవి. కాబట్టి ఆయనకు రావాల్సిన భాగం 3/9. 9 ఒకట్లు 9 80. 83 240 రూపాయలు. ఈ రకంగా మనం ఇచ్చినటువంటి మొత్తము సొమ్ముని మనం ఇచ్చినటువంటి నిష్పత్తి ఆధారంగా మనం వాటాలుగా వేయడానికి సాధ్యమవుతుంది. ఇటువంటి ప్రశ్నలు మీకు ఎగ్జామ్లో వస్తాయి కాబట్టి వీటిని ఎక్కువగా ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు మరొక సమస్యను చూద్దాం. A:B = 5:6. B:C = 4:7. అయితే A:B:C విలువ ఎంత? A:B = 5:6, B:C = 4:7, దెన్ A:B:C. ఇది కావాలి అనుకుంటే ముందుగా చేయవలసింది B ఎన్ని వాటాలు ఉంది? 6 వాటాలు ఉంది. C ఎన్ని వాటాలు ఉంది? 4 వాటాలు ఉంది. ఓకే, సో కాబట్టి 6, 4 యొక్క కసాగును కట్టి చేయొచ్చు, లేదా ఇప్పుడు మనం కసాగు ఈ రెండింటిని సమానం చేయాలి. రెండింటిని సమానం చేయాలనుకుంటే 6ని 4ని చేసుకుంటే 6, 4 కసాగు చేయండి. 2 3 2 2. అంటే కసాగు ఎంత వచ్చింది మనకు? 12. అంటే వీటిని 12 చేయాలి. అంటే 12 చేయాలంటే మొదటి దాన్ని ఎంతతో గుణించాలి? 2తో గుణించాలి. A:B మనం 2 చేత మల్టిప్లై చేయాలి. చేస్తే ఎంత వస్తుంది మనకు? 10:12 వస్తుంది, అంతేనా? అలాగే B:C తీసుకున్నాం. ఇప్పుడు B:Cని మనం ఏం చేస్తున్నాము? 3 చేత మల్టిప్లై చేస్తున్నాం. దీన్ని మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది మనకు? 3 4 12, 3 7 21. అంటే ఇప్పుడు మనం A:B:C కావాలి అనుకోండి కదా. A:B:C అంటే మనకు 10:12:21 ఇది వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. అర్థమైందా? సో ఈ రకంగా మనం చేయొచ్చు. అదే మనం A:C అని అడిగాడు అనుకోండి, ఆ రకంగా కూడా చేసే ఛాన్స్ ఉంది. ఇప్పుడు మనం ఇటువంటిదే మరో ప్రాక్టీస్ ఇద్దాం. A:B = 3:5. B:C = 4:7. A:B:C విలువ ఎంత? ఇది మనకు అడిగాడు. ఏం చేస్తారు? ఇక్కడ B 5 వాటాలు ఉంది, ఇక్కడ 4 వాటాలు. అంటే A:Bని 4 చేత గుణించాలి, B:Cని 5 చేత గుణించాలి. ఇక్కడ నాకు ఒక డౌట్ అనమాట. మీరు ఆల్రెడీ కసాగు కట్టమన్నారు కదా, మరి ఇక్కడ కసాగు కట్టమనుకున్న డైరెక్ట్గా చేశారు ఎందుకో మీరు అడిగే ప్రశ్న ఉంటుంది. కసాగు అంటే ఇప్పుడు 5, 4 అనేటువంటివి పరస్పర ప్రధానాంకాలు, వాటికి ఉమ్మడి కారణాంకం లేదు. కాబట్టి ఎప్పుడైతే పరస్పర ప్రధానాంకాలు అవుతాయో వాటి కసాగు ఏమవుతుందంటే వాటి లబ్ధం ఏమవుతుంది. ఎందుచేత? కసాగు గసాబాల లబ్ధము ఆ 2 సంఖ్యల లబ్ధానికి సమానం, అంతేనా? 2 సంఖ్యలు 5 4 అనుకున్నారనుకోండి, 5 4 2 సంఖ్యలు, వాటి కసాగు
గసాబా ఎంత అవుతుంది? గరిష్టంగా దానికి ఉమ్మడి కారణాంకం ఒకటే కాబట్టి గసాబా 1. అంటే కసాగు దేనికి సమానం అవ్వాలి? ఆ 2 సంఖ్యల లబ్ధానికి సమానం అవ్వాలి. అందుచేత నేను డైరెక్ట్గా ఇది 4 చేత చేశాను. 4 చేత గుణించండి. గుణిస్తే ఏమొస్తుంది? 3 4 12, 5 4 20. దీన్ని 5 చేత గుణిస్తున్నారు. 5 4 20, 7 5 35. అంటే మనకు A/B/C ఏమొచ్చింది మనకు? 12:20:35 వచ్చింది. అంతేనా? సో ఈ రకంగా మనం వాటి నిష్పత్తిని కనుక్కోవచ్చు. సో ఇక్కడ నేను చెప్తున్నటువంటి సమస్యల కంటే ఆ సమస్యల సాధనలతో ఉపయోగించేటటువంటి పద్ధతుల్ని జాగ్రత్తగా గమనించడం అనేటువంటి ముఖ్యమైనది. కొంత సొమ్ము ఉంది. ఆ సొమ్ముని 4:7 నిష్పత్తిలో విభజించాలి. అలా విభజిస్తే మొదటి వ్యక్తికి 224 రూపాయలు వచ్చింది. అయితే మొత్తము విలువ ఎంత అన్నాడు. మొత్తము విలువ ఎంత? మొత్తము సొమ్ము ఎంత? ఇప్పుడు అర్థమైందా? కొంత సొమ్ము ఉంది. ఆ సొమ్ముని 4:7 నిష్పత్తిలో విభజించాలి. ఇప్పుడు 4:7 నిష్పత్తిలో విభజిస్తే మొదటి వాడికి 224 రూపాయలు వచ్చింది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేసుకోవాలి? సొమ్ము తెలియదు కదా. సో కొంత సొమ్ముని మనం ఎక్స్ అనుకుందాం. ఎక్స్ అనుకుంటే మొదటి వ్యక్తికి ఎంత వస్తుంది? ఈ మొదటి వ్యక్తికి రావాల్సినటువంటి సొమ్ము ఎంత అవుతుంది అంటే, రావాల్సిన వాటా కావాలి. మొదటి వ్యక్తికి రావాల్సిన వాటా అంటే ఇది 4:7. మొత్తం ఎన్ని ఉన్నాయి? 4 + 7 11 వాటాలు. అంతే కదా. అంటే మొదటి వ్యక్తికి రావాల్సిన వాటా ఏమవుతుంది? ఎక్స్ ఇంటూ 11 వాటాల్లో 4 వాటాలు రావాలి. అంటే మనకేమొస్తుంది? మనం తీసుకున్నప్పుడు 4/11 చేస్తే ఎంత వస్తుంది? మనం ఇచ్చినటువంటి దత్తాంశంలో ఇచ్చింది 224 రూపాయలు. అంటే ఎక్స్ కావాలంటే ఏమవుతుంది? ఈ 224 ఇక్కడ 4/11 గుణిస్తుంది కదా, అవతలకి వెళ్తే భాగిస్తుంది లేదా తిరగబడి గుణిస్తుంది. అంటే మనకేమొస్తుంది? 11/4. 4 1లు 4 56. కాబట్టి 56 11 11 6 66, 11 5 55, 6 61. అంటే 616 రూపాయలు. ఓకే, ఈ రకంగా మనం సొమ్ముని లెక్క కట్టేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. క్లియర్? ఓకే, ఇప్పుడు మనం చూశారు కదా, ఇది క్లియర్గా ఇది 224 రూపాయలు అన్నాను కాబట్టి ఆబ్వియస్లీ ఆ విధంగా వస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనం మరొక సమస్యను చూద్దాం. చూస్తే ఏంటంటే రెండు నెంబర్లు ఉన్నాయి, 2 సంఖ్యలు ఉన్నాయి. అవి 3:7 నిష్పత్తిలో ఉన్నాయి. వాటి డిఫరెన్స్, వాటి మధ్య భేదము 36. అయితే ఆ సంఖ్యలను కనుక్కోండి అన్నాడు. ఇప్పుడు మనం నిష్పత్తి 3:7 అంటే మనం ఏబి అనే సంఖ్యలు రెండు సంఖ్యలు. ఈ 2 సంఖ్యలని మనం ఏమనుకుందాం? ఏబి అనుకుందాం. ఓకేనా? అంటే మనకు ఇచ్చినటువంటి దత్తాంశం ఏంటి? A/B = 3:7. అలాగే A-B అనుకుందాం. లేదా అంటే ఇక్కడ A/B 3:7 అనుకున్నాం కాబట్టి వాస్తవానికి A-B కంటే మనం దీన్ని ఏమనుకోవాలి? B - A అనుకోవాలి కదా. అర్థమైందా? ఇక్కడ అనుకోవడానికి లేదు, నేను అనుకుంటానంటే ఇక్కడ B వాటా ఎక్కువగా ఉంది కాబట్టి మనం చేయవలసినటువంటి పని B - A ఎంత మనకి ఇచ్చాడు దాంట్లో? B - A = 36 అనుకోవాలి. అంతేనా? ఇప్పుడు A/B = 3:7 అన్నాడు కాబట్టి మనం A = 3x అనుకోవచ్చు, B = 7x అనుకోవచ్చు. అంటే B - A = 7x - 3x. వాస్తవానికి ఇది ఎంత ఇచ్చాడు మనకు? 36 ఇచ్చాడు. అంటే 7x - 3x 4x = 36. అంటే x = 36/4. 4 1s 4 9s. అంటే x = ఎంత వచ్చింది మనకు? 9 వచ్చింది. అంతేనా? కాబట్టి A విలువ ఏమవుతుంది? 3x 3 9s అంటే 27. B = 7x 7 9s 63.
ఈ రకంగా మనం లెక్క చేసేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు మరో లెక్క చూద్దాం. ఇచ్చినటువంటి అంశం ఏంటంటే 13:24, 17:32. ఈ రెండు నిష్పత్తుల్లో ఏది పెద్దది? 13:24, 17:32. దీంట్లో ఏది పెద్దది అనేటువంటిది మనం చెప్పాలి. 13:24, 17:32 నిష్పత్తి ఏది పెద్దది? ఓకే, అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? 13:24. ఓకే, మనం 13:24ని ఈ రెండిట్లో ఈ 13:24ని మనం 13/24గా రాసుకోవచ్చు కదా. 13/24. అలానే 17:32 17/32గా రాసుకోవచ్చు కదా. 17/32. ఇప్పుడు మనం దీన్ని ఈ రెండింటికి 24, 32 తీసుకున్నాం, కసాగు కట్టామంటే 4 6 4 8 2 2 3 2 4 4 2 8 8 3 24 24 4 96. అంటే కసాగు ఎంత వచ్చింది మనకు? 96. అంతేనా? 96 వచ్చింది. అంటే హారాలని మనం 96 చేసామనుకోండి, హారాన్ని సమానం చేసామనుకోండి, దేని లవము పెద్దది ఉంటుందో అదే పెద్ద భిన్నము, ఏని లవం తక్కువ ఉంటుందో అది చిన్న భిన్నం అని చెప్పొచ్చు. అంతేనా? ఇప్పుడు మనం ఇక్కడ 24 అంటే దాన్ని 4 చేత గుణిస్తే 96 అవుతుంది. 32 దాన్ని 3 చేత గుణిస్తే 96. అంటే మనం మొదటి దాన్ని 4 చేత గుణిద్దాం పైన క్రింద, రెండవ దాన్ని 3 చేత గుణిద్దాం. అంటే అప్పుడు ఏమవుతుంది? అది ఈ 13:24 అనేటువంటిది 13 4 52/96. అలాగే 17:32 అనేటువంటిది 17 3 51/96. చూసారా? 13:24 అనేటువంటి 52/96 అయింది. 17:32 అనేటువంటిది 51/96 అయింది. హారాలు సమానం. సో దేని లవము పెద్దదో అదే పెద్దది. 52 51లో ఏది పెద్దది? 52 పెద్దది. కాబట్టి 13:24 పెద్ద నిష్పత్తి అనేటువంటిది మనం చెప్పడానికి సాధ్యమవుతుంది. చూసారు? ఈ విధంగా మనం పెద్దది చిన్నది అనేటువంటి దాన్ని చెప్పడానికి సాధ్యమవుతుంది. ఓకే, ఇప్పుడు మనం ఇంకొక సమస్య చూద్దాం. ఈ సమస్యలో ఒక జనరల్గా ఈ అప్లికేషన్ తీసుకుందాం. 2017/2018, 2018/2019. ఈ రెండు భిన్నాల్లో ఏది పెద్ద భిన్నము? 2017/2018, 2018/2019. ఈ రెండు భిన్నాల్లో ఏది పెద్దది అనేటువంటిది అడిగారు. ఎలా చెప్తారు? మొదటి పద్ధతి 2017/2018ని 1 - 1/2018గా రాసుకోవచ్చా? 2018 × 1 2018 -1 2017. 2018/2019ని 1 - 1/2019గా రాసుకోవచ్చా? రాసుకోవచ్చు. కాబట్టి 1/2018, 1/2019 ఈ రెండు పదాలు తీసుకుంది. 1/2018, 1/2019. హారములోని విలువ పెరిగితే భిన్నం విలువ తగ్గుతుంది. 1/2018, 1/2019లో ఏది పెద్దది? 2019 పెద్దదా, 2018 పెద్దదా? 2019 పెద్దది. హారము పెరిగితే భిన్నం విలువ తగ్గుతుంది. అంటే 1/2018 1/2019 కంటే పెద్దది. మనం 1 నుంచి పెద్ద మొత్తం తీస్తే దాని విలువ 1 కంటే చిన్న మొత్తం తీస్తే దాని విలువ కంటే తక్కువ ఉంటుంది. అంటే 1/2018ని మనం పెద్ద విలువని తీస్తున్నాం ఈ విలువ కంటే. దీనితో పోలిస్తే 1/2019 చిన్న విలువ. కాబట్టి ఈ రెండిట్లో ఏది పెద్దది అంటే ఇది పెద్దది. ఇది మొదటి పద్ధతి. ఇప్పుడు మనం రెండో పద్ధతి చూద్దాం. 17/2018, 2018/2019 అనేటువంటి తీసుకున్నాం. ఈ 2017/2018, 2018 తీసుకున్నాం. ఇందులో 2018ని ఎక్స్ అనుకుందాం. అర్థమైందా? 2018ని ఎక్స్ అనుకుందాం. అప్పుడు ఇది ఏమవుతుంది? ఎక్స్ - 1/x. 2018ని మనం x/x ప్లస్
ఇప్పుడు అడ్డగుణకారం చేస్తాం. చేస్తే ఏమొస్తుంది మీ అందరికీ తెలుసు, ఎక్స్ స్క్వేర్ ఈజ్ గ్రేటర్ దాన్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1, అంతేనా? ఎక్స్ స్క్వేర్ ఈజ్ గ్రేటర్ దాన్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 అంటే ఒకటి తీసిస్తున్నాం కాబట్టి తక్కువ అవుతుంది. ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ ఇంటూ ఎక్స్గా రాసుకోవచ్చా? అలాగే ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 ఉంది. ఈ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1ని ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 1గా రాసుకోవచ్చా? అంటే ఎక్స్ ఇంటూ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 1. ఒక ఎక్స్ మైనస్ 1 ఇప్పుడు ఉంది కదా, ఒక ఎక్స్ ప్లస్ 1 ఇక్కడ తీసుకొద్దాం. ఈ ఎక్స్ని అటువైపు పంపిద్దాం. అంటే ఎక్స్ బై ఎక్స్ ప్లస్ 1 ఈజ్ గ్రేటర్ దాన్ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్. అంటే ఎక్స్ బై ఎక్స్ ప్లస్ 1 అనేది ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ కంటే పెద్దది అని అర్థం. అంటే ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ ఈజ్ లెస్ దాన్ ఎక్స్ బై ఎక్స్ ప్లస్ 1. దట్ ఈస్ 2018 బై 2019 అనేటువంటిది మనకు పెద్దది అనేటువంటి చెప్పడం. చూసారా, ఇటువంటి ప్రశ్నలు కూడా మీకు ఎగ్జామ్లో వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. ఒక సమస్యని చాలా పద్ధతుల్లో చేయటం అనేటువంటిది మనకు తెలుసు. ఈ రకంగా మీరు ఈ నిష్పత్తుల మీద వచ్చినటువంటి ప్రశ్నల్ని చేసేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి వీటిపైన దృష్టి పెట్టండి, ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు మనం నిష్పత్తి తర్వాత అనుపాతానికి వెళ్దాం. అనుపాతం. ఇప్పుడు అనుపాతం చూశారనుకోండి, అనుపాతంలో మనకు 2 రాశులు ఉంటాయని చెప్పాను. అనుపాతం, ఒక రాశి పెరిగితే ఇంకో రాశి పెరుగుతుంది, ఒక రాశి తగ్గితే ఇంకో రాశి తగ్గుతుంది. ఇలా ఉంటే దాన్ని మనం ఏమంటాము? అనులోమానుపాతము. కరెంటు ఉపయోగం ఎక్కువగా ఉంది అనుకోండి, మనం పే చేయవలసిన బిల్లు కూడా ఎక్కువగా ఉంటుంది. దూరము పెరిగిందనుకోండి, మనకు పూర్తి చేయవలసిన సమయం కూడా పెరుగుతూ ఉంటుంది, అంతే కదా. సో అలా ఒక రాశి పెరిగితే ఇంకో రాశి పెరిగిందనుకోండి, దాన్ని అనులోమానుపాతం అంటారు. ఒక రాశి తగ్గితే ఇంకో రాశి తగ్గిందనుకోండి, దాన్ని ఏమంటాం? అది కూడా అనులోమానుపాతం అంటారు. అంటే ఒక రాశి తగ్గిందనుకోండి, ఇంకో రాశి కూడా తగ్గుతుంది. ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి డబ్బు తగ్గింది అనుకోండి, మనం ఖర్చు చేసే సామర్థ్యం కూడా తగ్గుతుందా లేదా? సో ఇలా ఒక రాశి తగ్గితే ఇంకో రాశి తగ్గటం, ఒక రాశి పెరిగితే ఇంకో రాశి పెరగటం జరిగితే అటువంటి అనుపాతాన్ని మనం ఏమంటామంటే అనులోమానుపాతము అంటారు. ఒక రాశి పెరిగితే ఇంకో రాశి తగ్గుతుంది, ఒక రాశి తగ్గితే ఇంకో రాశి పెరుగుతుంది. దాన్ని విలోమానుపాతము అంటారు. అంటే ఇప్పుడు కొంత పని ఉంది, దాన్ని పూర్తి చేయాలి. మనుష్యుల సంఖ్య పెరిగితే పూర్తి చేయడానికి పట్టే రోజుల సంఖ్య తగ్గుతుంది. మనుష్యుల సంఖ్య తగ్గితే పూర్తి చేయడానికి పట్టే రోజుల సంఖ్య పెరుగుతుంది. ఇలా ఒక రాశి తగ్గితే ఇంకో రాశి పెరగటం, ఒక రాశి పెరిగితే ఇంకో రాశి తగ్గటం జరిగితే అటువంటి దాన్ని మనం ఏమంటామంటే విలోమానుపాతము అంటారు. ఇది అనులోమానుపాతానికి విలోమానుపాతానికి ఉన్నటువంటి మధ్య సంబంధం. ఇప్పుడు ఏ, బి, సి, డి అనేటువంటి 4 రాశులు ఉన్నాయి అనుకుందాం. ఏ ఈజ్ టు బి ఈజ్ ఈక్వల్ టు సి ఈజ్ టు డి అయింది అనుకుందాం. ఏ ఈజ్ టు బి ఈక్వల్ టు సి ఈజ్ టు డి అయితే దాన్ని మనం ఆ 4 రాశులు అనుపాతంలో ఉన్నాయి అంటారు. ఇది అనుపాతంలో అనడం. ఏబిసిడి అనేటువంటి 4 రాశులు తీసుకున్నారు. ఈ 4 రాశుల్లో ఏ ఈజ్ టు బి ఈజ్ ఈక్వల్ టు సి ఈజ్ టు డి అయింది అనుకోండి, అప్పుడు ఏబిసిడీలు అనేటువంటివి అనుపాతంలో ఉన్నాయని అంటారు. అయితే ఇందులో మీకు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే సింపుల్గా ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు సి బై డి, అంతేనా? అంటే ఏడి ఈజ్ ఈక్వల్ టు బీసీ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే. అంటే ఈ చివరి 2 అంటే అంత్యముల లబ్ధము, ఈ రెండిటి మధ్యమముల లబ్ధము. అంటే మనకి ఏమొస్తుంది? అంత్యముల లబ్ధము ఈజ్ ఈక్వల్ టు మధ్యముల లబ్ధము. అంత్యముల లబ్ధము ఈజ్ ఈక్వల్ టు మధ్యముల లబ్ధము అవుతుందని గుర్తుపెట్టుకోవాలి. ఇది చాలా అనుపాతాల్లో ముఖ్యంగా చాలా అవసరమైనటువంటి లక్ష్యం. అంత్యాల లబ్ధము ఈజ్ ఈక్వల్ టు మధ్యాల లబ్ధం అనేటువంటిది, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు మనం ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు బి బై సి అయిందనుకోండి, అలా ఉంటే దాన్ని కంటిన్యూడ్ ప్రపోర్షన్ అంటారు. అంటే బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ అవ్వాలన్నమాట.
ఓకే, సో ఇప్పుడు మనం కొన్ని అంశాలను చూద్దాం, వీటిపైన ఉన్నటువంటి అంశాలు వాటిని చేద్దాం. ఇచ్చినటువంటి 4 రాశులు ఇచ్చాడు. ఈ 4 రాశులు అనేటువంటివి అనుపాతంలో ఉన్నాయా లేదా అనేటువంటిది కనుక్కోమంటాడు. 20, 18, 5, 6. ఈ 20, 18, 5, 6 అనేటువంటి అంశాలు అనుపాతంలో ఉన్నాయా లేదని కనుక్కోవాలి. అంటే మీకు ముందు చెప్పాను, మీకు సులువుగా రావడానికి దీన్ని ఏ అనుకోండి, దీన్ని బి అనుకోండి, దీన్ని సి అనుకోండి, దీన్ని డి అనుకోండి. అనుకుంటే మనకి ఏమవ్వాలి? ఒకటి రకం A:B = C:D అవ్వాలి, లేదా AD = BC అవ్వాలి. అంతే కదా, AD = BC అవ్వాలి. AD ఈ చివరలు తీసుకున్నారు, తీసుకుంటే 26, 120. మధ్యాల లబ్ధం 18, 5, 90. వాస్తవానికి ఈ 4 రాశులు అనుపాతంలో ఉండాలంటే అంత్యాల లబ్ధము మధ్యాల లబ్ధానికి సమానం కావాలి. కానీ అంత్యాల లబ్ధం 120 అయింది, మధ్యాల లబ్ధము 90 అయింది. కాబట్టి ఈ రెండు సమానం కావు. కాబట్టి మనకు 20, 18, 5, 6 అనుపాతంలో లేదు అంటారు. కరెక్ట్. ఈ రకంగా మనకు 4 ఆప్షన్స్ ఇస్తాడు. ఏవి అనుపాతంలో ఉన్నాయి లేదా ఏ రాశులు అనుపాతంలో లేవో గుర్తించి దాన్ని మీ సమాధానంగా చూపము అంటాడు. సో అప్పుడు మీరు దాన్ని చూపవలసి ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం ఇంకొక మెథడ్ చూద్దాం, అంటే ఇంకొక సమాధానం చూద్దాం. 3.6, 0.4, 4.5 and 0.5. 3.6, 0.4, 4.5 అండ్ 0.5 అనేటువంటి అనుపాతంలో ఉన్నాయా లేదా చూడాలి. అంటే అంత్యాలు ఏమవుతాయి మనకు? 3.6 × 0.5. మధ్యాలు ఏమవుతాయి? 0.4 × 4.5. సో 3.6 × 0.5 మీరు చూస్తే 3.6 × 0.5 అనేటువంటి తీసుకోవటానికి ముఖ్యంగా దీన్ని మీరు బాగా కొద్దిగా మీకు ఒక సలహా చెప్తాను సింపుల్గా చేయటానికి. 0.5 అంటే 50 పైసలు, అంతే కదా, సగము అని అర్థం. 3.6 అంటే ₹3.60 అని మనసులో పెట్టుకోండి. ఇప్పుడు ₹3.60 సగం చేస్తున్నాం అంటే ఏమొస్తుంది? ₹80. సింపుల్గా మీరు 1.8 అని వేసేవచ్చు. ఈ రకంగా కూడా మీరు కొన్ని మ్యాథమెటిక్స్ని కేవలము వాటిని మ్యాథమెటిక్ పరిభాషలో చేయాలనే లేదు, మీ నిత్య జీవిత సంఘటనలతో అనువర్తనం చేసి కూడా చేస్తే మ్యాథమెటిక్స్ అనేటువంటి చాలా సులభంగా ఉంటుంది, లేకపోతే కొద్దిగా కష్టంగా ఉండొచ్చు. ఇప్పుడు 0.4 × 4.5. 0.4 అంటే మనకి యాక్చువల్గా ఏమొస్తుంది? 0.4 × 4.5 తీసుకున్నారు, 4తో గుణిస్తారు. 45 4 180, అంతేనా? 45 4 180. 2 పాయింట్లు ఉన్నాయి కాబట్టి ఇది ఎంత వస్తుంది? 1.8. అంటే 3.6 × 0.5 1.8 వచ్చింది. అంత్యాల లబ్ధం 1.8, మధ్యాల లబ్ధము కూడా 1.8. అంటే ఈ రెండు సమానం. ఎప్పుడు సమానమయ్యాయో, అంత్యాల లబ్ధము మధ్యాల లబ్ధానికి ఎప్పుడు సమానమైందో ఆ రాశులు అనుపాతంలో ఉన్నాయి అని చెప్పచ్చు. క్లియర్? ఈ రకంగా అనుపాతంలో ఉన్నాయని చెప్పడానికి సాధ్యమవుతుంది. ఓకే, మరొక ప్రశ్నను చూద్దాం. ఇక్కడ ఏమి ఇచ్చాడంటే మనకు 0.4 ఈజ్/x ఈజ్ యాజ్ అంటాం. ఈజ్ యాజ్ అంటే అనుపాతంలో ఉంది అని చెప్పడానికి. ఈజ్ యాజ్ 2.4 ఈజ్/3 అని ఇచ్చాడు. అప్పుడు x విలువ కనుక్కోండి. x విలువ ఎంత? ఇది మనకు అడిగినటువంటి ప్రశ్న. 0.4 ఈజ్/x ఈజ్ యాజ్ 2.4 ఈజ్/3 అన్నాడు. అంటే ఇక్కడ ఏం చేయాలి మనం? అంత్యాల లబ్ధము మధ్యాల లబ్ధానికి సమానం. అంటే ఈ రెండిటి యొక్క లబ్ధము ఈ రెండిటి యొక్క లబ్ధానికి సమానం. అంటే మనకేమొచ్చింది? 2.4 × x ఈజ్ ఈక్వల్ టు 0.4 × 3. ఓకే, 2.4 × x కాబట్టి x అనేది విలువ ఎంత అవుతుంది? 0.4 × 3/2.4. ఇక్కడ మ్యాథమెటిక్స్ కాని వాళ్ళకి, సబ్జెక్టుగా లేని వాళ్ళకి ఒక చిన్న సలహా ఏంటంటే 0.4 ఆ దశాంశాన్ని తీసేయాలంటే 10 చేత గుణించాలి.
2.4 ధని దశాంశాన్ని గుణించాలి, 10 చేత గుణించాలి. మనసులో రెండింటిని 10 చేత గుణిస్తున్నాము అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఇది 4 × 3/24 అవుతుంది. అప్పుడు మీరు ఎలా రాయొచ్చు? 4 1 4 6 3 1 3 2 అంటే మనకి ఎంత వచ్చింది? 1/2 అని వచ్చింది. లేదా దీన్ని సింపుల్గా 0.5 అని వేయచ్చు. చూసారా? ఈ రకంగా మనం లెక్కను చేస్తాం. మీకు ఇప్పుడు చెప్తున్నప్పుడు కొన్ని సులువైన మార్గాల గురించి చెప్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ 5 and 1/2 హోల్ స్క్వేర్ అన్నాడు. దీని విలువ కావాలి. దీన్ని వేదిక మ్యాథమెటిక్స్లో మనం ఉపయోగిస్తాం. అంటే మీ క్యాలిక్యులేషన్ సులభం కావడానికి ఈ అంకగణితంలో దీన్ని జత చేస్తున్నాం. 5 × 1/2 హోల్ స్క్వేర్ అన్నారు. 5 × 1/2 హోల్ స్క్వేర్ అనగానే మీరు చేయవలసింది ఏంటంటే 1/2 హోల్ స్క్వేర్ అంటే 1/4 1/2. 5 ఉంది కదా, దాని తర్వాత నెంబర్ ఎంత? 6. కాబట్టి 5 6ని తీసుకోండి. 5 6 30. దీని ఆన్సర్ 30 and 1/4 ఆన్సర్. ఉదాహరణకి 7 × 1/2 హోల్ స్క్వేర్ అన్నారు. 7 × 1/2 హోల్ స్క్వేర్ అంటే 1/4. 7 ఉంది, దీని తర్వాత నెంబర్ 8. 7 8 56. దీని ఆన్సరు 56 and 1/4. చూసారు? అలా మీ ఇష్టం. ఏదో 10 and 1/2 హోల్ స్క్వేర్ అన్నారు. అంటే ఏం చేయాలి? 1/2 హోల్ స్క్వేర్ అంటే 1/4. 10 కదా, 10 తర్వాత 10 11 వస్తుంది. అంటే 10 11 110. అంటే దీని ఆన్సరు 110 1/4 హోల్ స్క్వేర్. చూసారా? ఇలా మనం సులభంగా లెక్కల్ని చేస్తున్నప్పుడు కొన్ని సులభ సూత్రాలని మనం పరిశీలించాలి. స్క్వేర్స్ని కూడా ఏ స్క్వేర్నైనా మనం అదే రకంగా కట్టేసే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి చూడండి, ఇప్పుడు 15 స్క్వేర్ కావాలన్నారు. 15 స్క్వేర్ కావాలంటే 5 స్క్వేర్ అంటే 25. 25 వేసేసాం. 1 కదా, 1 తర్వాత నెంబర్ 2. 1 2 2. 15 స్క్వేర్ అంటే 225. అదే 25 స్క్వేర్ కావాలి. 25 స్క్వేర్ కావాలంటే ఏం చెప్పండి? 5 స్క్వేర్ 25. 2 తర్వాత నెంబర్ 3. సో 2 3 6. అంటే 25 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 625. ఈవెన్ 35 స్క్వేర్ 35 స్క్వేర్ 35 స్క్వేర్ అంటే అర్థం ఏంటి? 5 స్క్వేర్ 25. 3 తర్వాత నెంబర్ 4. 3 4 12 అంటే 1225. 45 స్క్వేర్ కావాలనుకున్నారు అనుకోండి, 45 స్క్వేర్ 45 స్క్వేర్ కంటే 5 స్క్వేర్ 25. 4 నెక్స్ట్ నెంబర్ 5. సో 4 5 20. ఆన్సర్ ఇస్ 20 25. చూసారా? గుణకారాన్ని ఈ రకంగా చాలా సులభంగా మనం చేసే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మధ్య మధ్యలో ఈ కాన్సెప్ట్ చెప్తున్నప్పుడు మీకు ఈ కాన్సెప్ట్స్ని కూడా మీకు చెప్తాను. దానివల్ల మీరు సులభంగా గుణకారాలని ఎటువంటి మిస్టేక్ లేకుండా, ఎటువంటి ఇబ్బంది పడకుండా సులభంగా చేసే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం 2.1 1.5 6.3 అని 3 విలువలు ఇచ్చాడు. ఇప్పుడు 4వ అనుపాతాన్ని కనుక్కోండి అన్నాడు. 2.1 1.5 6.3 ఏం కనుక్కోమన్నాడు? 4వ అనుపాతం కనుక్కోమన్నాడు. అంటే ఏం చేస్తారు? 2.1 తీసుకోండి, 1.5 తీసుకోండి, 6.3 తీసుకోండి, 4వ అనుపాతాన్ని x అనుకోండి. ఇప్పుడు వీటి మధ్య సంబంధం ఏంటి? అంత్యాల లబ్ధము 2.1 × x ఈజ్ ఈక్వల్ టు మధ్యాల లబ్ధము 1.5 × 6.3. అంతేనా? కాబట్టి x కావాలంటే ఏం చేయాలి? 1.5 × 6.3/2.1. ఓకే, ఇప్పుడు మీరు చేయవలసిన పని ఇప్పుడు మనం తీసుకుందాం. 1.5 టు 6.3. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను? సింపుల్గా దీన్ని ఈ పాయింట్ని తీసేయాలనుకుంటున్నాను. కాబట్టి దీన్ని 10తో గుణిస్తున్నాను, దీన్ని కూడా 10. అంటే ఇప్పుడు మనకి ఏమైంది? 1.5 × 6.3ని 10తో గుణిస్తున్నాను కాబట్టి 63. 2.1 10తో గుణిస్తాను 21. 21 3 63. అంటే 1.5 of 3 అంటే 4.5. అంటే మనకి ఎంత వచ్చింది? మనకు ఆన్సర్ 4.5. 4వ అనుపాతం 4.5. సో గణితాన్ని మీకు నచ్చినటువంటి పద్ధతిలో ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయొచ్చు. కాబట్టి దయచేసి ఇలానే చేయాలని రూల్ లేదు. దిస్ ఈజ్ అ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. మీకు తెలుసు, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో సులభమైన పద్ధతుల్లోనే చేయడానికి చేయాలి. అలాగే మనకు 25 15 3వ అనుపాతాన్ని కనుక్కోండి అంటాడు. 3వ అనుపాతం. ఇప్పుడు 3వ అనుపాతం కావాలంటే మీరు ఏం చేస్తారు? x అనుకోండి. 25 15 x అనుకోండి. ఈ 25 15 x అనుకుంటే ఇప్పుడు మనం
ఏబిసిలు అనేటువంటి అనుపాతంలో ఉంటే A/B ఈజ్ ఈక్వల్ టు B/C అని అంతేనా? కాబట్టి దీన్ని ఏబిసి అని మీరు ఊహించుకుంటే 25/15 ఈజ్ ఈక్వల్ టు 15/x అవుతుంది. అదర్వైజ్ x ఈజ్ ఈక్వల్ టు 25/15. ఈ x కావాలి. x కావాలంటే క్రాస్ మల్టిప్లికేషన్ వేస్తున్నా. 15 × 15/25 అవుతుంది. అంతేనా? 15 × 15/25. సో మీకు ఎక్కం వచ్చు కాబట్టి 5 3లు 5 5లు 5 1లు 5 3లు అంటే ఎంత వచ్చింది? 3 3ల 9. కాబట్టి 3వ అనుపాతం 9 అని మీరు చెప్పే ఛాన్సెస్ ఉంటాయి. ఈ రకంగా మనం 3వ అనుపాతాన్ని 4వ అనుపాతాన్ని కనుక్కోవడం. మీన్ ప్రపోర్షన్ కొన్నిసార్లు అడుగుతూ ఉంటాడు. ఈ మీన్ ప్రపోర్షన్ అంటే B ఈజ్ ఈక్వల్ టు √AC అని చెప్పడం జరుగుతుంది. ఇందులో మీకు మీన్ ప్రపోర్షన్ కనుక్కోమంటాడు. 2.5 0.9 యొక్క మీన్ ప్రపోర్షన్ కనుక్కోండి అంటాడు. అంటే మీన్ ప్రపోర్షన్ అంటే దీని అర్థము మీన్ B అనుకుంటే దాని విలువ √AC అని అర్థం. అంటే 2.5ని 0.9తో గుణించాలి. 2.5ని 0.9తో. ఈ లెక్క కూడా మీకు చాలా అవసరం. జనరల్గా ఏం చేస్తారంటే 2.5ని 0.9తో గురించి స్క్వేర్ రూట్ కట్టాలనుకోండి. మీరు చేయవలసిన పని ఏంటి అంటే 2.5 అంటే 25, 0.9 అంటే 9. 25 కావాలనుకుంటే ఏమొస్తుంది? /10, 9/10. అంటే మీ అందరికీ తెలుసు 25 9s are 225, 10 10s are 100. √225 అంటే 15, √100 అంటే 10. అంటే 15/10 ఈజ్ ఈక్వల్ టు 1.5. సో ద మీన్ ప్రపోర్షన్ అనేటువంటిది 1.5 అవుతుంది అనే విషయాన్ని మీరు గమనించవలసి ఉంటుంది. ఈ రకంగా మనం చేసే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి వీటిని మీరు బాగా దృష్టిలో పెట్టుకోవాలి. సో కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ ప్రపోర్షన్ మనం డైరెక్ట్ ప్రపోర్షన్ గురించి నేర్చుకునేటప్పుడు 15 బొమ్మల ఖరీదు 15 బొమ్మల ఖరీదు 117 రూపాయలు అయితే 35 బొమ్మల ఖరీదు ఎంత? ఈ ప్రశ్న అడిగే ఛాన్సెస్ ఉంటాయి. 15 బొమ్మల ఖరీదు 117 రూపాయలు అయితే 35 బొమ్మల ఖరీదు ఎంత? ఇప్పుడు మనం తీసుకుంటే ఇక్కడ ఏం చేస్తున్నాము? ఇది తెలియదు కాబట్టి x అనుకుంటున్నాం. 15 ఇక్కడ మనకి ఏమైంది? 15 35 రూపాయలు అయింది. అంటే పెరిగింది. బొమ్మల సంఖ్య పెరిగింది. బొమ్మల సంఖ్య పెరిగితే దాని ఖరీదు కూడా పెరుగుతుంది. మొత్తము ఖరీదు పెరుగుతుంది. అంటే ఒక రాశి పెరిగితే ఇంకొక రాశి పెరిగింది. కాబట్టి ఏ రకమైన అనుపాతం ఇది? అనులోమ అనుపాతం. ఒక రాశి పెరిగితే ఇంకో రాశి పెరిగింది కాబట్టి అనులోమ అనుపాతం. కాబట్టి మనం దాన్ని ఎలా వేసుకోవచ్చు? 15:35 ఈజ్ యాజ్ 117:x. ఒక రాశి పెరిగింది కాబట్టి ఇంకో రాశి కూడా పెరుగుతుంది. అంటే ఒకే రకమైన అనుపాతం ఉంది, అనులోమ అనుపాతం ఉంది అనొచ్చు. అంటే మనం అంత్యాల లబ్ధము మధ్యాల లబ్ధం 15 × x ఈజ్ ఈక్వల్ టు 35 × 117. అటు x కావాలంటే ఏమవుతుంది? 35 × 117/15 అవుతుంది. అంతేనా? ఇది మనకు వచ్చినటువంటి. సో ఇప్పుడు 5 ఒక టేబుల్లో పోతుంది. 5 3లు 5 7లు 3 1లు 3 2లు 3 9లు అంటే 29 ఏళ్ల 273. అంటే x విలువ ఎంత వచ్చింది అంటే 35 బొమ్మల ఖరీదు 273 రూపాయలు. ఈ రకంగా మీరు లెక్కని చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు మనం మరొక ప్రశ్నను చూద్దాం. ఏంటి అంటే సో మనం 2.5 men can weave 120 అంటే 25 మంది మనుషులు 120 మీటర్ల కొలత పొడవు కలిగినటువంటి బట్టను నేస్తారు. అయితే 35 మంది మనుషులు ఒక రోజులో ఎంత పొడవు కలిగినటువంటి బట్టను నేస్తారు? ఇది ప్రశ్న. 25 మంది మనుషులు ఒక దినము 120 మీటర్ల పొడవు కలిగినటువంటి బట్టను నేస్తారు. మరి 35 మంది అనేది
120 ఎన్ని మీటర్ల బట్టని నేస్తారు అనేటువంటిది మరో ప్రశ్న. సో 35 మంది ఎన్ని చేస్తారు అంటే 35 మంది ఎన్ని చేస్తారు అంటే మనం చేయవలసిన పని ఏంటి అంటే 35 మంది ఎంత చేస్తారు అంటే మనం ఏం చేసుకోవాలి అప్పుడు ఎక్స్ అనుకుందాం. 25 మంది అయితే 120 మీటర్లు, 35 మంది అంటే పెరిగింది, ఇక్కడ పెరిగింది. మరి 120 అంటే వాళ్ళ సంఖ్య పెరుగుతుందా తగ్గుతుందా? నేసే బట్ట పెరుగుతుంది కాబట్టి ఇది కూడా పెరుగుతుంది. అంటే 25:35 ఈజ్ యాజ్ 120:x. సో 25:35 ఈజ్ యాజ్ 120:x. కాబట్టి అంటే అంత్యాల లబ్ధము మధ్యాల లబ్ధానికి సమానం. అంటే 25 × x ఈజ్ ఈక్వల్ టు 35 × 120. అంతేనా? అప్పుడు x కావాలంటే ఏమవుతుంది? 35 × 120/25. ఇప్పుడు మనం 5వ ఎక్కంతో చెప్పచ్చు. 5 5లు 5 7లు 5 2 5 4 అంటే 24 ఏళ్ళు. 24 ఏళ్ళ 168 అంటే 168 మీటర్లుగా మనం చెప్పే ఛాన్సెస్ ఉంటాయి. ఈ రకంగా మనం ఈ పద సమస్యల అనుపాతంలో ఇచ్చినప్పుడు మనం చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు మనం చూసినది అనులోమానుపాతం చూసాం కదా. ఇప్పుడు విలోమానుపాతాన్ని మనం చూద్దాం. అంటే 36 మంది మనుషులు ఉన్నారు. ఒక పనిని 25 రోజుల్లో చేస్తారు. ఓకే, 15 మంది మనుషులు ఎంత పనిని చేస్తారు? 36 మంది మనుషులు ఉన్నారు. ఈ 36 మంది మనల్ని కలిసి ఒక పనిని పూర్తి చేయడానికి 25 రోజులు పట్టింది. మరి 15 మంది మనుషులు కలిసి ఒక పనిని పూర్తి చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, మనుష్యుల సంఖ్య పెరిగితే పని పూర్తి చేయడానికి పట్టే రోజుల సంఖ్య తగ్గుతుంది. మనుష్యుల సంఖ్య తగ్గితే పని పూర్తి చేయడానికి పట్టే రోజుల సంఖ్య పెరుగుతుంది. అంటే 36 25 అంటే 36 25. ఇక్కడ మనుష్యుల సంఖ్య తగ్గింది. అంతేనా? మనుష్యుల సంఖ్య తగ్గింది. ఇది మనుష్యుల సంఖ్య తగ్గింది కాబట్టి పని చేయడానికి పట్టే రోజుల సంఖ్య పెరుగుతుంది. అంటే ఇక్కడ చూసారా, బాణము గుర్తుల అనేది మనకు మారినాయి. ఇప్పుడు తక్కువ బై ఎక్కువ అనేటువంటిది తీసుకుందాం. మనుష్యుల సంఖ్య తగ్గింది కాబట్టి 15:36. ఇక్కడ డైరెక్షన్ ఏంటి? బాణం గుర్తు డైరెక్షన్ అంటే ఈ యారోదని ఉంది. కాబట్టి ఇక్కడ మనం తీసుకునేటువంటి తక్కువ ఎక్కువ అంటే 25 దీన్ని తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుందాం. చూసారా, బాణం గుర్తు తెలియదు. ఇది ఈ నిష్పత్తి వేయడం చాలా ఇంపార్టెంట్. బాణం గుర్తు దిశలోనే మనం నిష్పత్తి రాయాలి. బాణం గుర్తు తీసేయండి 36 15 ఉంది కదా, అంటే 15:36 తీసుకున్నాం. అంటే బాణము గుర్తు అనేటువంటిది ఉన్న దిశలోనే నిష్పత్తి స్టార్ట్ చేసాం కాబట్టి ఇక్కడ కూడా అదే చేయాలి. సో 15:36 ఈజ్ యాజ్ 25:x. అంటే అంత్యాలు తీసుకున్నాం. 15 × x ఈజ్ ఈక్వల్ టు 36 × 25 తీసుకున్నాం. కాబట్టి x ఎంత అవుతుంది? 36 × 25/15. సో మనం 5వ ఎక్కం చూద్దాం. 5 3లు 5 5లు 3 1లు 3 12 అంటే 12 5లు 60. చూసారా, 36 మంది ఉంటే ఒక పనిని 25 రోజుల్లో పూర్తి చేస్తారు. మరి 15 మందిగా మనుషుల సంఖ్య కుదిస్తే పట్టే రోజుల సంఖ్య ఎంత అవుతుంది? 60 రోజులు అవుతుంది. దీన్ని మనం విలోమానుపాతము అంటారు. ఇలా అనులోమానుపాతము విలోమానుపాతాలపైన మనకు ప్రశ్నలు వచ్చేటువంటి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీటిని చేసేటప్పుడు ఇందులోనే పని కాలము అన్ని అంశాలు కూడా ఈ అనుపాతంలోనే ముడిపడి ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా చూడండి. ఇందులో మనం ప్రధానంగా అన్నింటిలో కూడా మనం ఉపయోగిస్తున్నటువంటి పద్ధతి మనం చేసేటటువంటి అంత్యాల లబ్ధము మధ్యాల లబ్ధానికి సమానము అనేటువంటి చెప్పేటటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కాబట్టి వీటిని చాలా జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకోండి. తద్వారా మనం మార్కులు తెచ్చుకునేటువంటి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ చాలా సింపుల్గా ఉంటాయి. మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి ఇది సులభంగా ఈ సమస్యలన్నింటినీ చేయొచ్చు. సో మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు ఇటువంటి ప్రశ్నల్ని మరికొన్ని ఎక్కువగా ప్రయత్నం చేస్తే మీకు, ఎందుకంటే ఈ మ్యాథమెటిక్స్ కంటెంట్లో 9 మార్క్స్ ఉంటాయి. అంటే 18 ప్రశ్నలు వస్తాయి. కాబట్టి ఈ 18 ప్రశ్నల్ని మీరు మంచిగా స్కోర్ చేయగలిగితే డెఫినెట్గా మీరు ఎస్జిటిలో విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి సో వీటిని మ్యాథ్స్ పైనటువంటి మనకు 1 నుంచి
7వ తరగతి వరకు లేదా 8 వరకు ఉన్నటువంటి మ్యాథ్స్ యొక్క టెక్స్ట్ బుక్స్ అన్నిటిని తీసుకోండి. వాటిలో ఉన్నటువంటి అంశాలన్నింటినీ ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా మీరు మంచి మార్కులు సాధించే ఆస్కారం ఉంటుంది. నమస్కారం.